కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని సర్పంచ్ తనురాకార్ కవిత రాసేందర్ మాట్లాడుతూ నేను అందవెల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుండి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఎక్కువగా ఉన్నందున కొత్తగా బోరు వేయించడం జరిగింది. ఆరేగూడలో సీసీ డ్రైన్ నిర్మించారు. జీపీలో వివో బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పూర్తి దశతో నిర్మాణంలో ఉంది. బ్లేడ్ ట్రాక్టర్తో ఆర్ఎన్బి రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. జీళ్లువాడలో మొరం వేయించారు. కొత్త మోటార్స్ రిపేర్ చేయించారు. పవర్ లైన్ రిపేర్ చేయించారు. నర్సరీ దగ్గర మోటార్ ఏర్పాటు చేశారు. నర్సరీకి షెడ్ నెట్ వేయించడం జరిగింది. జీపీలో పైప్ లైన్ లీకేజీలు సరిచేశారు. అన్ని సమస్యలు పరిష్కరించి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా వార్డు నెంబర్ కె రాజ్ కుమార్, గ్రామ సెక్రటరీ కె ప్రణీత పాల్గొన్నారు. నా పేరు ధనుర్కర్ కవిత రాజేందర్. నేను అందవెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నూతనంగా ఎన్నికైన. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఎక్కువ ఉన్నందువలన బోర్వెల్ సీసీ డ్రైనేజ్ నిర్మించడం జరుగుతుంది. జీపీలో వివో బిల్డింగ్స్ నిర్మించడం జరిగింది. ప్రస్తుతం పూర్తి దశ నిర్మాణంలో ఉంది. బ్లేడ్ ట్రాక్టర్తో ఆర్బీ రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. జీళ్లవాడలో మొరం వేయించడం జరిగింది. కొత్త మోటార్ నర్సరీలో పెట్టేయడం, రిపేర్ చేయించడం, లీకేజీ మిషన్ భగీరథ వాటర్స్ చేయించడం అయిపోయింది. మెంబర్స్ రాజు తను మాట్లాడతాడు. నా పేరు కేకారి రాజ్ కుమార్. నేను అందవెల్లి 1వ వార్డు నెంబర్ని. మా గ్రామంలో నేను ఎన్నికైనప్పటి నుండి, వార్డు నెంబర్గా ఎన్నికైనప్పటి నుండి మా వార్డులో, మా జీపీలో కూడా మంచిగా పనులు మంచిగానే చేస్తాను. సర్పంచ్ గారి చొరవతో మంచిగానే అభివృద్ధి పనులు చేస్తున్నాము. అందులో ముఖ్యమైన సమస్య మా వార్డులో డ్రైనేజ్ సమస్య ఉండే ప్రధానమైనది. డ్రైనేజ్ సమస్య ఇప్పుడు దానికి కలవట్టు కట్టించి డ్రైన్ నిర్మాణం చేపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ కాలనీలో వాటర్ సమస్య బాగుండే, మంచినీరు లేక వాళ్ళకు, కాలనీ వాసులకు. వాళ్ళు గత గ్రామ సభల్లో చర్చించిన విషయాలలో ముఖ్యమైనది వాళ్ళ కాలనీ వాసులు అందరూ వచ్చి మాకు మంచినీరు కావాలి ఇట్లాగానే ఏర్పాటు చేయండి అని చెప్పగానే వెంటనే సర్పంచ్ గారు కొత్తగా బోర్ వేయించడం జరిగింది. అదేవిధంగా హ్యాండ్ పంప్స్ రిపేర్ ఖర్చు ఉంది, వాటిని కూడా రిపేర్ చేయించడం జరిగింది. మిషన్ భగీరథ లీకేజ్ పైప్ లైన్స్ చాలా చోట్ల లీకేజ్ అయ్యి వాటర్ వేసుకోకుండా వాటిని కూడా రిపేర్ చేయించడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా రహదారులు లేక గత గ్రామ సభలో మాకు సర్పంచ్ గారి మెమోరాండం ఇవ్వడం జరిగింది. త్వరలో అది కూడా పూర్తి చేస్తాము. స్ట్రీట్ లైట్స్ లేకుంటే స్ట్రీట్ లైట్స్ కూడా ఏర్పాటు చేసినాము గ్రామ పంచాయతీలో మన విద్యుత్ స్తంభాలకు. మా నర్సరీలో మోటార్ లేకుండే, మోటార్స్ కూడా పాడై అయితే కొత్త మోటార్స్ కూడా అమర్చడం జరిగింది. అదేవిధంగా నర్సరీలో మొక్కలకు అది షేడ్ నెట్ వేయించడం జరిగింది. ప్రతి సమస్యను సర్పంచ్ గారు వెంటనే చొరవ తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు మంచిగానే. గత పాలన కంటే మాకు వీళ్ళు వచ్చిన కాడ నుండి 3 నెలల్లోనే ఇంత చేసినందుకు మేము కూడా కొత్తగా గెలిచినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాలనీ ప్రజలు కూడా మాకు మంచి మద్దతు సపోర్ట్ చేస్తున్నారు. చాలా చక్కగా పనులు చేస్తున్నారని ఊరు వాళ్ళు కూడా మమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. మొత్తం వాటర్ వస్తే మొత్తం ఇవి కురుస్తున్నాయి, మొత్తం తడిచిపోతుంది. ఇది అంటే సంవత్సరంలో కూడా కూలిపోయే దశలో ఉంది. కొత్తగా నిర్మాణం వస్తే ఇది ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి కట్టివ్వాలనుకుంటున్నాము. వివో బిల్డింగ్ కట్టిస్తున్నారు. అప్పుడు రాగానే పని వర్క్ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా అంగన్వాడీలు కూడా లేదు, మా జీపీలో అంగన్వాడీ కూడా లేదు. అంగన్వాడీ కూడా నిర్మాణం వస్తే అది కూడా కట్టిస్తాం. మళ్ళీ
ఢిల్లీలో కూడా సిమెంట్ రోడ్ సిసి రోడ్స్ నిర్మాణం చేపట్టి ముందు కూడా ప్రజల్లో అన్ని అభివృద్ధి పనులు ప్రతి ఒక్కటి చేయించి వాళ్ళకి అన్ని విధాలుగా సేవలు సర్వీస్ చేయాలని మేము అనుకుంటున్నాం గెలిచినందుకు. ముందు కూడా అన్ని పనులు మా వద్దకు ఏ సమస్యలు వచ్చినా గ్రామ సభలో చర్చించి ప్రతి సమస్యను మేము సహకరిస్తాం.